Hi students, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్. ఈ రోజు మనం త్రాగే నీటికి ఎలాంటి భౌతిక రసాయన ధర్మాలు ఉండాలి, మరి ఈ త్రాగే నీరు అనేది జనరల్ గా మనం రిజర్వాయర్ నుంచి మన ఇంటికి వచ్చేటటువంటి దశలను మనం చిన్న తరగతుల్లో చదువుకున్నాం. సో రిజర్వాయర్ నుంచి ఫిల్టరేషన్, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, అదే విధంగా మన ఇంటి కుళాయి. సో ఇవన్నీ కూడా చిన్న తరగతిలో చదువుకున్నాం. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది వ్యాపారంగా మారిపోయిందో ప్రతి దేశము ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ ఆర్గనైజేషన్ కొన్ని రూల్స్ పెట్టింది. ఆ ప్రమాణాలను పాటిస్తేనే ఆ నీటిని తాగాలని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. అలా భారతదేశానికి మంచినీటి లక్షణాలను గుర్తించి లేదా నిర్ధారించేటటువంటి సంస్థ BIS. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో రెండు దశలు ఉన్నాయి. ఒక దశ BIS 10,500 2012 ప్రకారం తాగే నీటికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే అందులో నైట్రేట్స్ అనేటివి 45 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ కంటే ఎక్కువగా ఉండొద్దు. అదేవిధంగా సల్ఫేట్స్ అండ్ కార్బనేట్స్ 200 మిల్లీగ్రామ్ లీటర్ కంటే ఎక్కువగా ఉండొద్దు. అంటే సల్ఫేట్స్, కార్బనేట్స్ అనేటివి ఇవి హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీటి కాఠిన్యత 1 లీటర్కి 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండొద్దు. క్లోరైడ్స్ అనేటివి 1 లీటర్కి 250 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువగా ఉండొద్దు. అదేవిధంగా కాల్షియం అనేది 75 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, మెగ్నీషియం 30 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, జింక్ అనేది 5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, బేరియం అనేది 0.7 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, మ్యాంగనీస్ అనేది 0.1 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, సిల్వర్, వెండి అనేది 0.1 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, రాగి, కాపర్ 0.05 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, ఐరన్, ఫెరస్ అనేది 0.03 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్. ఈ వాల్యూస్ కంటే ఎక్కువగా ఉంటే ఆ నీరు తాగడానికి అనువుగా ఉండదని చెప్పేసి BIS సూచిస్తా ఉన్నది. మరి ఇలాంటి నీటికి భౌతిక ధర్మాలు ఏ విధంగా ఉంటాయి? మనం త్రాగే నీటి యొక్క pH వాల్యూ 6.5 నుంచి 8.5 వరకు ఉండొచ్చు. సార్ స్వచ్ఛమైన నీరు pH వాల్యూ 7 అంటారు కదా అంటే ఇందులో ఇవన్నీ మినరల్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, కొన్ని క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అవి pH వాల్యూ అనేది 6.5 కంటే తక్కువగా ఉన్నా 8.5 కంటే ఎక్కువగా ఉన్నా తాగడానికి అనువైనటువంటి నీరు, సరి అయినటువంటి నీరు కాదని చెప్పి BIS చెప్తా ఉంది. మరి ఎలాంటి నీటిని తాగాలి? 6.5 నుంచి 8.5 pH వాల్యూ ఉండాలి. మనకు పెద్ద మనుషులు చెప్తారు గోరువెచ్చని నీరు అని. కాబట్టి 10 నుంచి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉన్నటువంటి నీటిని తాగాలి. కలర్, సార్ స్వచ్ఛమైన నీటి కలర్ ఉండదు కదా అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఆ కలర్ ను నిర్ధారించే ఒక పరికరాన్ని తయారు చేస్తాం, దాన్ని టింటోమీటర్ అంటాం. సో ఈ టింటోమీటర్ లో నీటి కలర్ వాల్యూ ఎంత ఉండాలమ్మా అంటే 5 నుండి 20 TCU ఉండాలి. ట్రూ కలర్ యూనిట్ ఉండాలి. టర్బిడిటీ అంటే నీటిలో ఉండే మలినాలను తెలిపేది, దాని వాల్యూ ఎంత ఉండాలమ్మా అంటే 0.5 నుంచి 1.0 NTU ఉండాలి. NTU అంటే నెపోలోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్ అన్నమాట. ఈ వాల్యూలను కలిగి ఉంటే ఓకేనా, ఈ వాల్యూలను కలిగి ఉన్నటువంటి వాటర్ ని సప్లై చేయవచ్చును అని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తా ఉంది. ఆఫీసర్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. కాబట్టి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీరు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మార్గదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంది. థ్యాంక్ యూ ఆఫీసర్స్. మీ ఫిజిక్స్ రమేష్ సార్
from Right Path YouTube channel.